ఎర్ర గులాబీ తోటల్లో ఎదిగే నవ్వుల పాపాయి చాచా నెహ్రూ బాటల్లో జాతికి వెలుగే మీరోయి రేపటి లోకం మీరోయి చెమ్మ చెక్క చందమామ చుక్కలు ఎక్కి చక్కగా రారా చిట్టి మామ ఎమ్మ చెత్త చందమామ అలే అరారా చిట్టి మామ పకపకలాడే నవ్వుల్లోన చకచక ఎదిగే వయసుంది పకపకలాడే నవ్వుల్లోన చకచక ఎదిగే వయసుంది వయసుకు తెలియని మనసుది ఆ మనసుకు తోచిన ఆటుంది పగడం మామల దూరం పడింది బిళ్ళ పట్టర బాబు కోడి బిళ్ళ గోటి బిళ్ళ ఆడర బాబు ఆ ఆటకు గెలుపే కావాలి గెలుపే మీదై రావాలి అందుకు గురువే కావాలి ఆ గురువుకు శిష్యులు అవ్వాలి చెమ్మ చెక్క చందమామ చుక్కలు ఎత్తి చక్కగా రారా చిట్టి మామ చెమ్మ చెక్క చందమామ చుక్కలు ఎక్కి చక్కగా రారా చిట్టి మామ పుట్టుకతోనే ఏడ్చేది ఏడుపులోనే అడిగేది పుట్టుకతోనే ఏడ్చేది ఆ ఏడుపులోనే అడిగేది అమ్మా ఆకలి రెండేరా ఆలంటే అంతేరా చింతాకు దూచ్ కొన్నాకు తెచ్చి పట్టమ్మకిచ్చి ఆటలోన కూడా పెట్టు ఆకలి కేకలు ఆర్చేది ఆటలు పాటలు నేర్పేది ఓ నమః ఆట పాట శివయ చెమ్మ చెక్క చందమామ చక్కగా నడిచి బడికి రారా చిట్టి మామ చెమ్మ చెక్క చందమామ చక్కగా నడిచి బడికి రారా చిట్టి మామ ఎర్ర గులాబీ తోటల్లో ఎదిగే నవ్వుల పాపాయి చాచా నెహ్రూ బాటల్లో జాతికి వెలుగే మీరోయి రేపటి లోకం మీరోయి ప్రెసిడెంట్ గారు పిలుస్తున్నారు అందరూ ఇవాళ నుంచి మీరు ప్రెసిడెంట్ గారి పొలంలో పని చేయడానికి వీల్లేదు పోటే మేం తప్పు చేసాం బాబు మమ్మల్ని కూలి పిల్లల నుంచి ఎందుకు తీసేస్తున్నారు బాబు బాబు మీరు కాదంటే ఆడ బతుకుతాం బాబు చెప్
కూలి పని చేసే కర్మ మీకేందిరా? అసలు మీ ప్యాకింగ్ ఏంది, మీ పుస్సింగ్ ఏంది? మీ పిల్లలు బళ్ళో చదువుకుని కలకటేర్లు తహసీల్దార్లు కాబోతున్నారు కదా, అందుకని కూలి మానేసి పల్లకి ఎక్కి పల్లెంతా ఆగండ్రా. మీ పిల్లలతో పాటు మీరు కూడా బళ్ళోకి వెళ్ళి చదువుకోండి. అంటే ఆగండి. పిల్లల్ని ఎందుకు తీసుకెళ్తున్నారు? ఏం జరిగింది? ఇంకా ఏం జరగాలి బాబు? మా పిల్లల్ని బడి కంపెనీ పాపానికి ఆ ప్రెసిడెంట్ గారు మమ్మల్ని పనులను తీసేశారు. అందుకని పిల్లల చదువు మానిపిస్తారా? మానిపించక ఏం చేయం బాబు? ఊళ్ళో పొలాలన్నీ ఆయన గారియే. ఆయన కాదంటే మాకు పుట్టగదులు ఉండవు బాబు. మేము బతకాలిగా బాబు. అయినా ఈ అదవులకు చదువు ఎందుకు? వీళ్ళు బురదలో బతకాల్సిన పురుగులు బాబు. వీళ్ళ కోసం మా నోటిగాడు కూడిపోతే ప్రెసిడెంట్ గారు పొలం పక్క బీడుల్లో పచ్చిగడ్డి తింటూ బతకాలి బాబు. మీరు బతకడం కోసం పిల్లలకు బురద రాస్తారా? పిల్లల్ని బడిలోకి పంపించండి, మీకు పని నే చూపిస్తాను. ఏంది బాబు రమ్మన్నారంట? ఈ నేలని పంచాయతీ తరఫున మీకు పంచాలని పట్టాలు తెప్పించాను. ఇదేంది బాబు నా పిచ్చానికి తీసుకొచ్చావు? ఎడ తొండ కూడా గుడ్డు పెట్టదు. పిచ్చి మొక్క మొలిసే అవకాశం ఉంటే ప్రెసిడెంట్ ఎప్పుడో దిగమింగేవాడు. బాబాయ్, ఈ భూమి పనికిరాదని పండదని ఎందుకు అనుకుంటున్నారు? కాసుల్ని నమ్ముకున్నవాడు ఏమవుతాడో గానీ కష్టాన్ని నమ్ముకున్నవాడు ఎప్పుడు చెడిపోడు. కృషి మీది ఫలితం మీది. దీన్ని వెంటనే చదువుచేయండి బాబాయ్. బాబాయ్, కండబలం ఉండి కూడా అలా కళ్ళపకి చూస్తారేమిటి? పలుగు పాతండి, బంగారం పండుతుంది. బాబు చెప్పినట్టు చేద్దామయ్యా. వచ్చే కాలం అంతా పోయే కాలం అనే. అది కాదు బావా, ఊరికి శివంగి లాంటి వాడివి నీతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఊరి పొలం పంచడానికే అది ఏమన్నా వాడి తాతగాడి గోతామా? ఇక ఎవరినని ఏం లాభం? ప్రెసిడెంట్ గారు కూలి మానిపించిన వాళ్ళంతా ప్రెసిడెంట్ గారి లాగా భూస్వాములు అయిపోయారు. నువ్వు నోర్మోయ్. ఇంతకీ బావా మనం ఆ పొలం వదిలేసినట్టేనా? ఎర్రి నాయాళ్ళు, ఈ ముంజేతికి మేసాలు మొలిపించినోడే దాన్ని వదిలేశాడయ్యా. దున్నుకు నాళ్ళేం బాగుపడతారు. ఏదో ఊరు జనం అంతా పరిగెత్తుంటారు. ఎవరు బొంగిందా ఏందే? ఏముంది, ఊరికేదో ఉపద్రవం ముంచుకొచ్చింది. ఉన్నట్టుండి పిల్లలందరూ నడత చేసి తలలు ఎలాడేశారు. పొద్దున్నే అప్పలనర్సి గారి కొడుకు చచ్చిపోయాడు కూడాను. ఏమిటమ్మా వాళ్ళకేమైంది? ఏమో బాబు, ఉన్నట్టుండి తోటకూర కాడలా తల వాల్చేశారు బాబు. మందులు ఏమైనా వాడారా? మందులు మాకేడ దొరుకుతాయి బాబు? ఈ అమ్మోరు కొంకవే మాకు మందులు. ఇవి మందులకు లొంగే రోగాలు కావు. పొలిమేర దేవతల దయలేక వీళ్ళిలా అయ్యారు. దేవతలు ఊళ్ళోనే కాదు పొలిమేరలో కూడా ఉన్నారన్నమాట. మీ అజ్ఞానంతో పిల్లలు ఎందుకు mention పెడతారు? రండి డౌన్లో డాక్టర్ చూపిద్దాం. అనాచారం అనాచారం. ఇక్కడ నుండి ఈ పిల్లల్ని ఎక్కడో ఉన్న టౌన్కి తీసుకెళ్లేసరికి గుడిలో ప్రాణాలు గుంటలోకి చేరుతాయి. అలాగని మీ బూడిద కుక్కలు వాళ్ళ ప్రాణాలు నిలబెడతాయా? బూడిదను బొట్టుగా పెట్టడంతో ఆపండి, వాళ్ళ కళ్ళలో కొట్టకండి. వాళ్ళని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. ఏంటన్నారా? ఆ ఈడీవో మాట్లాడుతుంటే మన కొంపకి నిప్పు పెట్టేలా అనిపిస్తుంది. బడి పెట్టాడు, మన ఎత్తున సుడి చుట్టాడు, ఇప్పుడు టౌను డాక్టర్ అంటున్నాడు. అంటే అన్నాళ్లే, నోట్తో నాలుగున్నాడు, ప్రతి మాటకి భయపడటమేనా? ఏం చెయ్యాలో అదే ఆలోచించు. అయితే ఏనండి, పిల్లలందరికీ రోగాలు రావటానికి కారణం బండలమ్మకు ఉగ్రహం రావటమేనని, ఎప్పుడో ఆపేసిన కొలుపులు జరిపించకపోతే ఊరు చెడిపోతుందని ఊరి జనానికి చెప్పి కొలుపులు జరిపించండి. సందాల సంగతి మీరు చూసుకోండి. డిబ్బీలో సెల్ల డబ్బుల్ని లెక్కెట్టుకుంటాను. అటు స్వామి పని చేసినట్టు ఉంటుంది, ఇటు సొంత పని చూసుకున్నట్టు ఉంటుంది. ఒంగోలు నీళ్లు తాగొచ్చావా ఏందే? వండర్ఫుల్ ఐడియా చెప్పావు.
కారిపోయిన కన్నీళ్లు, జరిగిపోయిన కథలు అప్పుడే మర్చిపోయావా? కథ పూర్తిగా అయిపోలేదు రుద్రయ్య గారు. అసలు కథ ఇప్పుడే మొదలైంది. ఏమన్నావో ఏం విన్నానో, కన్నులతో మాట్లాడే భాషే వేరు. ఏదో మాయా చేసావయ్యా, మనసులతో పాటాడే రాగం వేరు. చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే, గుండెల్లో నీ ఊసే ఒక భాసే చేసే. గుచ్చే చూపుల్లో నా రవిచ్చే నవ్వుల్లో